భయపడుతున్నాడు. ఎవరికైనా నచ్చితే నచ్చవచ్చు, నచ్చకపోతే నచ్చకపోవచ్చు. ఒకటే మాత్రం నిజం, ఇక్కడ నేను పురుషోత్తమ రెడ్డి గారి యొక్క అభిప్రాయాన్ని నేను ఏకీభవిస్తాను పూర్తిగా కూడా. ఎందుకంటే కనీసం ఈ పాదయాత్ర నారా లోకేష్ చేశాడు, ఒకప్పుడు నారా లోకేష్ ఈ విధంగా ఒక పాదయాత్ర చేశాడు అనేటువంటి ఒక ముద్ర కనీసం ఈ ముగింపు సభలో అన్న వేసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా చేశాడు చంద్రబాబు. ఎందుకని అంటే చంద్రబాబు నాయుడికి రేపు పొద్దున వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే నాయకుడు అవుతాడు, ఇవన్నీ కాదు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అని అంటే రేపు ఎన్నికలకు ముంగిట పవన్ కళ్యాణ్ మాతోనే ఉన్నాడు, మేము కలిసి ముందుకెళ్తున్నాం అనేటువంటి ఒక సందేశాన్ని ఇప్పుడిప్పుడుగా అత్యవసరంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు, అనివార్యమైన పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది చంద్రబాబు నాయుడు తెలుసు. అందుకనే వాళ్ళ అబ్బాయి రాజకీయ జీవితాన్ని కూడా పనంగా పెట్టి ఇప్పుడు ఇది ఎందుకంటే కనీసం రేపు గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ అతనికి ఒక ఇమేజ్ వస్తే, నారా లోకేష్ ఒక ఇమేజ్ వస్తే పాదయాత్ర చేసిన అది 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఎప్పుడో ఒకసారి అతను లీడర్ అవడానికి అవకాశం ఉండేది. ఆ ఇమేజ్ రాకుండా ఈ రోజున అయిపోయింది. అయితే దాంట్లో అచ్చం చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అనుకో. నేను నారా లోకేష్ కూడా స్వయంకృత అపరాధం, అతని దగ్గర స్వయంగా అతను ఇన్నర్ గా ఆ విధమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని కూడా నేను అనుకున్నాను. దీనికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి ఏమిటంటే మనకి కొన్ని సవాళ్లు వస్తాయి, అప్పుడు మనం అవకాశాలుగా మలుచుకొని దానికి ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు మనం లీడర్ గా ఎదగడానికి అవకాశం ఉంది, ఎవరైనా సరే ఏ పొలిటీషియన్. అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ ద్వారాగా నారా లోకేష్కి వచ్చింది. ఆ అరెస్ట్ సమయంలో 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే జనం తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా నారా లోకేష్ వైపు చూశారు, నారా లోకేష్ ఢిల్లీ వైపు చూశారు. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. రెండవ అంశం ఏమిటంటే ప్రధానమైనటువంటి అంశం, ఈ పాదయాత్రలో ఆయన ఒక లీడర్ గా ప్రూవ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి రేపు మా పాలన ఎలా ఉండబోతుంది, నేను ప్రజల్లో మమేకమై ఈ అంశాలను తెలుసుకున్నాను, నేను ఈ విధమైనటువంటి అంశాన్ని రేపొద్దున మా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నాను, మీకు లీడర్ గా రేపొద్దున నేను మీ ముందు నడవబోతున్నాను అనేటువంటి ఒక భరోసా ఇవ్వలేకపోయారు. ఏమిచ్చారు అంటే నారా లోకేష్ నా ఎర్ర పుస్తకం చూపించాడు, నేను బెదిరించాడు వాళ్ళని, మేము అధికారంలోకి రాబోతున్నాం, వాడిని కడ్రైన్ తీస్తారు, వీడి మీద కేసులు పెడతారు, వీడి మీద ప్రతీకారం తీసుకుంటారు, మా నాన్న అరెస్ట్ చేసిన నేను వదిలిపెట్టడం, ఇవన్నీ హైలైట్ అయిపోయింది. అసలు నీకు అధికారం వస్తే కదా ఇవన్నీ నువ్వు ఎర్ర పుస్తకాలు, నల్ల పుస్తకాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ కడ్రైన్ రెప్పదీసి ఇవన్నీ నిలబెట్టాలి. ఇవన్నీ కూడా నువ్వు కక్ష సాధింపు రాజకీయాలు వద్దంటూ ఒక పక్కన, ఇంకొక నేను కక్ష సాధింపు రాజకీయాలు చేయటం అనేటువంటి దాన్ని న్యూట్రల్ గా ఉండేటువంటి వాళ్ళు, తెలుగుదేశం కానటువంటి ఒక ఏ పార్టీ కానటువంటి వాళ్ళు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, మేధావులు కానీ మిగతా వాళ్ళు కానీ దాన్ని అంగీకరించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ ముద్ర వేయలేకపోయాడు నారా లోకేష్ ఈ యువగలం పాదయాత్ర ద్వారా. రేపు జరిగేటువంటి సభ ఖచ్చితంగా ఇందాక ఆయన పురుషోత్తమ రెడ్డి గారు చూసినటువంటి కోణం 100% నిజం. ఇది మొత్తము సభ అంతా కూడా పవన్ కళ్యాణ్ హైలైట్ అవుతారు. పవన్ కళ్యాణ్ ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఈ మధ్య కాలంలో చాలా బాగుంటుంది, చాలా బాగా స్పెసిఫిక్ గా మాట్లాడతారు. అంటే ఒక సభలో మాట్లాడింది ఇంకో సభలో ఇంకో మాట్లాడతారు, అది వేరే విషయం. ఆయన విధానాలు మారిపోతుంటాయి, కానీ మాట్లాడినంతసేపు మాత్రం మెస్పరైజ్ చేసేటువంటి విధంగా మాట్లాడతాడు, హైలైట్ అవుతాడు ఆ సభలో. ప్రధానంగా అక్కడ తేలిపోయేటువంటి క్యారెక్టర్ ఏదన్నా ఉంది అని అంటే నారా లోకేష్ క్యారెక్టర్ తేలిపోయేదానికి అవకాశం ఉంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా నారా లోకేష్ రాజకీయ జీవితం మీద ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఒక రకమైనటువంటి శాపం ఉండగా, చంద్రబాబు నాయుడు పాపం ఆయనకేమో ఆప్షన్ లేనటువంటి పరిస్థితి, నారా లోకేష్ కేమో ఈ విధమైనటువంటి ఇబ్బంది ఉంది. ఒకటి మాత్రము ఫైనల్ గా నేను పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినటువంటి 2 అంశాలు